హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా మానవులకు కలిగే బాధలు మరియు వాటికి విముక్తి మార్గం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ చరాచర జగత్తులో ప్రతి క్షణం ఎన్నో జీవులు పుడుతుంటాయి, అలాగే చనిపోతూ ఉంటాయి. ప్రతి జీవికి ఏదో ఒక బాధ అనేది ఉంటుంది. మూగజీవుల బాధల గురించి మనకు అర్థం కాదు, కానీ మానవుల్లో ఎలాంటి మనిషికైనా సరే ఏదో ఒక బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొందరికి మానసిక బాధ, మరికొందరికి శారీరక బాధ, ఇంకొందరికి బంధాల బాధ, అలాగే కొందరికి సంతానం లేదనే బాధ, మరికొందరికి డబ్బు ఆస్తులు లేవనే బాధ, ఇంకొందరికి ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అనే బాధ. ఇలా అనేక రకాలుగా ప్రతి మనిషికి ఏదో ఒక బాధ అనేది ఉంటుంది. ఏ మనిషికైనా సరే పూర్తి జీవితం ఆనందదాయకం కాదు, అలాగే దుఃఖమయం కూడా కాదు. చీకటి వెలుగులాగే ప్రతి మనిషికి కష్ట సుఖాలు అనేవి ఉంటాయి. ఏ మనిషికైనా నిజమైన ప్రశాంతత కావాలి అంటే మనిషి బ్రతుకును నడిపించే బాట అదేనండి భగవద్గీత. ఆ భగవద్గీతను ప్రతిరోజు ఏదో ఒక టైంలో చదవండి లేదా వినండి. అప్పుడు తప్పనిసరిగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదే ముక్తికి మార్గం చూపిస్తుంది. ఈ జగత్తులో సకల జీవరాశికి జీవనాధారాలైన పంచభూతాలను మరియు సూర్యచంద్రులను సకల జనులు సర్వదా సదా ఆరాధించాలి. సర్వే ప్రాణి సుఖినో భవంతు. జై హింద్. ఇలాంటి వీడియోల కోసం అక్కేనా వీడియోస్ లైఫ్ ఫ్యాక్ట్స్ను యూట్యూబ్లో చూడండి.